హాయ్ ఫ్రెండ్స్, నిసి గార్డెన్కి స్వాగతం. మన తోటలోని ఉన్న బెండ చెట్లు చుట్టూ చూడండి ఫ్రెండ్స్, మట్టి గడ్డ కట్టినట్టుగా అయిపోయింది. దీన్ని మొక్క చుట్టూ కూడా కొంచెం ఇలా గుల్లగా చేసుకుంటే మొక్కలు చక్కగా పెరగడానికి చక్కగా దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్. జానా చుట్టూ కూడా ఇలా గుల్ల చేసుకొని ఆ తీసిన మట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఏం చేయాలంటే నేను చూపించే విధంగా ఇలా సైడ్కి ఒక పళ్ళెంలా కట్టుకొని మొక్క మొదల్లో ఏదైనా బలమైన ఆవు పేడ కానీ సేంద్రియ ఎరువులు కానీ ఇలా వేసుకుంటే గుల్లగా ఉండి ఏర్లు కూడా బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్. అప్పుడు మొక్కలు చక్కగా పెరుగుతాయి. అలా ప్రతి మొక్కకి కూడా చేద్దాం. ఇది మరొక బెండకాయ మొక్క. వేర్లు వెదకపోవడం వల్ల పాడైపోతున్నాయి ఫ్రెండ్స్. ఇలా చుట్టూ గుల్ల చేసుకొని ఇందాక చేసిన విధంగానే దీనికి కూడా చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ప్రతిదీ కూడా జాగ్రత్తగా నీట్గా మనం దాన్ని చేసుకున్నట్లయితే ఇలా గుల్ల చేసుకోవాలి ఫ్రెండ్స్. గుల్ల చేసుకున్న తర్వాత ఏదైనా సేంద్రియ ఎరువు వేసుకోవడం వల్ల చాలా మంచిది. ఆర్గానిక్గా పండించకపోతే ఈ రోజుల్లో చాలా మెడిసిన్స్ కొడుతున్నారు. ఎక్కువ శాతం బెండకాయలకి, వంగ మొక్కలకి చూడండి ఇలా అన్ని మొక్కలకి కూడా చేయడం జరిగింది. ఇది బొబ్బాస్ చెట్టు. ఇప్పుడు వీటి మొదల్లో కొంచెం సేంద్రియ ఎరువులు కానీ ఆవు పెంట కానీ వేసుకుంటే మొక్కలు చక్కగా పెరుగుతాయి. ప్రతి మొక్కకి కూడా చేసాము. చూడండి ఫ్రెండ్స్, నిస్సీ గార్డెన్స్ మొత్తం కూడా తోటకూర వేయడానికి ముందు ఇలా తిరగబెట్టేసాం ఫ్రెండ్స్. దీంట్లో చక్కగా ఆవు పెంట, కొబ్బరి పట్టు వేసుకొని కొంచెం గుల్లదనం వచ్చిన తర్వాత ఇలా ఎండకి ఆరబెట్టి ఏదైనా మొక్కలు వేస్తే చాలా బాగా వస్తాయి. చూడండి మన తోటలో ఎన్ని బంతిపూలు పూసినాయో, చాలా అందంగా ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా మొక్కలు పెంచుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఖాళీ స్థలం లేకపోతే ఒక 2-3 మొక్కలైనా పెంచుకుంటే కూరగాయలవి ఎంతో కొంత మెడిసిన్ శాతం తగ్గుతుంది. ఇలా ప్రతి మొక్కకి చేసాం ఫ్రెండ్స్ నిస్సీ గార్డెన్లో. వీటికి కావాల్సిన సేంద్రియ ఎరువులు కానీ వాటర్ కానీ వేయడానికి చాలా బాగుంటుంది.